సీఎంఆర్ఎఫ్ నిధుల్లో భారీ గోల్మాల్ మళ్ళొక స్కామ్. మొన్న కాళేశ్వరం, నిన్న ఏదో ఉండే గొర్రెల స్కామ్. ఇట్లా స్కామ్ల మీద స్కాములు. మళ్ళా గత ప్రభుత్వమేనట. ఏంది? సీఎంఆర్ఎఫ్ నిధుల్లో భారీ గోల్మాల్. గత సర్కార్లో నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయలు స్వాహా. బట్ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా నిద్రపోతుందో, ఏ విధంగా నిద్రపోతుందో కానీ స్కామ్లపైన స్కామ్లు మాత్రం చాలా వైభవంగా ఎత్తుంది. మొత్తానికైతే మరి ప్రభుత్వం వచ్చినా రాకున్నా కానీ అప్పుడు మాత్రం దండిగానే వేసిరు పైసలు. అయితే మామూలుగా వేయలే. మొన్నటిదాకనైతే మన కాళేశ్వరంలోనేమో లక్షల కోట్లు, గొర్రెల స్కామ్లా అలా కూడా ఇంచుమించు లక్షల కోట్లే. ఇక ఇల్లు ఎంత స్కామ్ చేసిరో, ఎంత చేసిరో దొరలు చూద్దాం. ఓకే, ఇక చూడండి. ఇక ట్రీట్మెంట్ చేయకున్న నిధులు మళ్లించుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు దళారులు. ట్రీట్మెంట్ లేదట, ఏం లేదట, వచ్చిన నిధులు మంచిగా మళ్లించుకున్నారట ప్రైవేట్ హాస్పిటళ్ళు, మంచిగా దళారులు. బస్ అయిపోయి, ఇంకేమున్నదిగా. రైట్. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అక్రమాలు. ఇప్పటికే బయటపడ్డ కోదాడ గ్యాంగ్ భాగవతం. నాడు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసును వేదికగా దందా. ఆ ఆఫీసులో పనిచేసిన వాళ్ళ అసలు సూత్రధారులు. 2023 ఎన్నికలకు ముందు అప్లికేషన్లు పెట్టుకోకుండానే చెక్కులు. లోతుగా దర్యాప్తు చేయించేందుకు రెడీ అయిన ప్రభుత్వం. కరోనా టైంలో వచ్చిన విరాళాలపై ఆరా. ప్రభుత్వం అంత ఈజీగా ఏం వదులుతలేదు. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఇప్పటికే బయటపడ్డ కోదాడ గ్యాంగ్ భాగవతం అంతా బయటకు వచ్చిందట. సరే, నాడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వేదిక దందానట. అక్కడనే వాళ్ళ క్యాంప్ ఆఫీస్లోనే ఈ దందా కార్యక్రమాలు చేశారట. దయచేసి ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆయా ఆఫీసులో పనిచేసిన వాళ్ళే అసలు సూత్రధారులు. అక్కడ పనిచేసే వాళ్ళు ఆ ఆఫీసులో పనిచేస్తారు. ఏది? రికార్డ్ అసిస్టెంట్గా, కంప్యూటర్ ఆపరేటర్లుగా వాళ్ళే మెయిన్ సూత్రధారులట. దాదాపుగా కరోనా టైంలో వచ్చిన విరాళాలు ఇచ్చారు చాలామంది కూడా రాష్ట్రానికి. ఏదో కంపెనీ వాళ్ళు వీళ్ళు ప్రభుత్వం ముందుకెళ్ళాలి, అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు. మరి అప్పుడు కరోనా టైంలో కూడా చాలామంది విరాళాలు అంటే అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ విరాళాలు కూడా ఆరాధిస్తున్నారట. చూద్దాం ఒకసారి. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ను కేటుగాళ్ళు అక్రమంగా కాజేశారు. ట్రీట్మెంట్ అందించకపోయినా అందించినట్లు నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి కొందరు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను వేరే ఖాతాల్లో జమ చేసుకొని ఇంకొందరు పేదల నిధులను కొట్టేశారు. 2023 ఎన్నికల సంవత్సరంలో అసలు ఎలాంటి బిల్లులు కనీసం దరఖాస్తు లేకుండానే నేరుగా పలువురి ఖాతాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు జమ అయినట్లు తెలిసింది. ఇట్లా కోట్ల రూపాయల సొమ్ము అక్రమార్కుల పాలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇక అప్పుడు కరోనా అని రకరకాల జబ్బులు అవి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమాలు, ఒకరి పేరు మీద వచ్చిన సొమ్మును ఇంకొకరి దానికి మళ్లించుకున్నారట చెక్కులు కూడా. అంటే స్కామ్ దందా అనేది బాగానే జరిగింది. మరి ఇంతగానం స్కామ్ జరిగినప్పుడు, ఇంత చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఆరాధిస్తుందట. మరి ఆ డబ్బులన్నీ ఎవరెవరు కాజేశారు, ఇందులో ఎవరెవరు హస్తం ఉంది, మరి ఆ డబ్బులన్నీ కూడా ఎట్లా మళ్ళీపోయినాయి చూడండి. ఏదైనా సరే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కూడా అది తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఫండే. ఇక్కడ ఆ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ప్రస్తుత ప్రభుత్వం గొప్పదని చెప్పట్లేదు. మనకు వార్త ముఖ్యం, ప్రజలను చైతన్యం చేయడం అనేది ముఖ్యం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఈ వార్తను పేజీ నెంబర్ 2లో చూద్దాం. బాగా పెద్దగానే ఉంది. ఇగో సీఎంఆర్లో గోల్మాల్. ఇగో సీఎంఆర్ఎఫ్లో గోల్మాల్. ఓకే, మొదటి పేజ్ తర్వాత చూద్దాం. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలపై దర్యాప్తు చేస్తుండగా అసలు గత ప్రభుత్వం హయాంలో సీఎంఆర్ఎఫ్లో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించాలని భావిస్తున్నది. పైగా కరోనా సమయంలో 100 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాల కింద వచ్చాయి. ఆ మొత్తం కూడా ఏమైనా
యూజ్ అయిందా అనే కోణంలో విచారణ చేయుచున్నట్లు తెలుస్తున్నది. అదే సమయంలో పాత పద్ధతిలో ఉన్న సిఎంఆర్ఎఫ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. పూర్తిగా ఆన్లైన్ చేయడమే కాకుండా పారదర్శకంగా ఉండేందుకు అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్లికేషన్ సమయంలోనే తీసుకుంటున్నది. ఇక నకిలీ బిల్లులట, ఫోర్జరీ స్టాంపులట, తర్వాత బిల్లులు లేకుండానే లక్షల్లో బదిలీ అట. అంటే ఇక్కడ చూసినట్టయితే గత సర్కార్లో సిఎంఆర్ఎఫ్ దందా ఇట్లా జరిగిందట. ఇక్కడ ఈ వార్తను కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించి చూసినట్టయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మంజూరైన దాదాపు 10,000 సిఎంఆర్ఎఫ్ చెక్కుల్లో సగం వరకు లబ్ధిదారులకు అందకుండా పోయాయట. సగం వరకు లబ్ధిదారులకు అందకుండానే పోయినాయట. సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా ఒక భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిందట. ఈ ముఠా సిఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు మార్చేసి డబ్బులను తమ అకౌంట్లోకి మళ్లించుకుంది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఉదాహరణకు గద్దె వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి మంజూరైన 1.5 లక్షలు సిఎంఆర్ఎఫ్ డబ్బులను గడ్డం వెంకటేశ్వరరావు అనే వేరే వ్యక్తి ఖాతాలోకి బదిలీ చేసి డ్రా చేశారట. అంటే ఇక్కడ ఎవరి పేరు మీద వచ్చింది? ఫస్ట్ లబ్ధిదారుడు ఎవరు? మొట్టమొదటి మంజూరైన లబ్ధిదారులు గద్దె వెంకటేశ్వరరావుకి అయింది. ఆయనకు వచ్చిన డబ్బులను గడ్డం వెంకటేశ్వరరావు ఆయన ఖాతాలేసి వాళ్ళు డ్రా చేసుకున్నారట. బాధితుడు చాలా కాలం ఎదురు చూసి ఆరా తీయగా ఈ మోసం బయటపడింది. చాలా రోజుల తర్వాత ఆయన ఎదురు చూసి ఆయన సరిగ్గా ఎంక్వైరీ చేస్తే ఈ భాగవతం అనేది బయటపడ్డదట. ఈ ముఠా 4 ఏళ్ళు ఇలాంటి అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో మాజీ ప్రజాప్రతినిధి కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఈ దందాలో ఉన్నట్లు సమాచారం. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు దళారులతో కలిసి రోగులకు చికిత్స చేయకపోయినా లక్షల్లో బిల్లులు సృష్టించారు. ఆ బిల్లును సిఎంఆర్ఎఫ్ దరఖాస్తుతో జత చేసి నిధులు మంజూరు చేయించుకున్నారు. కొందరు వ్యక్తులు తమ బంధువులు, స్నేహితుల పేర్ల మీద నకిలీ దరఖాస్తులు పెట్టి నిధులు కాజేశారు. వాళ్ళ బంధువుల పేర్లు, వాళ్ళ స్నేహితుల పేర్లు పెట్టి కూడా డబ్బులు తీసేసుకున్నారట. అసలు రోగికి తెలియకుండానే నిధులు మంజూరయ్యేవి. దీంతో ఇప్పటికే ఇలాంటి ఆసుపత్రులపై కేసులు నమోదు చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టారు. సాధారణంగా ప్రభుత్వంలో ఒక మంత్రి కార్యాలయానికి వేల సంఖ్యలో సిఎంఆర్ఎఫ్ దరఖాస్తు వచ్చేవి. ఆయన ఆఫీసులో పనిచేసిన ఓ కంప్యూటర్ ఆపరేటర్ సహా 5 సభ్యులు ముఠా చెక్కులను దొంగిలించి వాటిని ఫోర్జరీ పత్రాలతో నగదుగా మార్చుకున్నది. ఈ ముఠా సభ్యుల లబ్ధిదారుల ఇంటి పేరులో మొదటి అక్షరాన్ని ఆసరాగా తీసుకొని, ఇది చాలా ముఖ్యం, మొదటి అక్షరాన్ని ఆసరాగా చేసుకొని అదే అక్షరంతో ఉన్న ఇతర వ్యక్తుల పేర్లు బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు మళ్లించారు. ఉదాహరణకు టి ఎల్లయ్య పేరుతో చెక్ జారీ అయితే అదే పేరున్న వేరే వ్యక్తిని పట్టుకొని డబ్బును డ్రా చేశారు. ఇప్పుడు టి తిక్కయ్య అనే వ్యక్తికి గనక మంజూరైన డబ్బులను అదే పేరున్న ఇంకో వ్యక్తి ఇంటి పేరు వేరున్నా సరే ఆ డబ్బులకు మళ్లించడం అనేది జరిగింది. ఏదైతే బాగా మొత్తానికైతే భారీ స్కామ్ అనేది ఈ ఫండ్ నుంచి అయితే పోయింది. ఏది సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయక నిధి నుంచి అయితే బ్రహ్మాండంగా కాజేశారు. ముఖ్యంగా ఇప్పటికైతే పోలీసులు అయితే ఆరా తీశారు. ఆ కాలంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో పనిచేసినటువంటి పనివాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. ఏదైతే దాదాపుగా అసలు రోగికి డబ్బులు మంజూరైనట్టుగా తెలియని రోగులు కూడా ఉండేనట.
వాళ్ళ స్థానంలో వాళ్ళ స్నేహితులను వాళ్ళ బంధువులను కూడా పెట్టేసి దాదాపుగా 1000 కోట్లు డబ్బులంతా కూడా మళ్లించుకోవడం కూడా జరిగిందట. ఇది కూడా భారీ స్కామే అని చెప్పుకోవచ్చు, చిన్న స్కామ్ కాదు ఇది. రాష్ట్రాన్ని దివాళా తీయడంలో కూడా ఇదొక భాగమే. ఇక మరి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందట, అక్రమాలకు చెక్ పెట్టేందుకు అంతా ఆన్లైన్. ఇక జరిగింది ఏదో జరిగిపోయింది. గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళకే ఈ అవినీతి అనేది చేయడం అనేది జరిగింది. ఏదైనా సరే మనం ప్రజెంట్ మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి ఈ ప్రభుత్వం అన్నా ఇన్ని అవినీతులు గత ప్రభుత్వం చేస్తుందని చెప్తుంది కదా, మరి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందట, అక్రమాలకు చెక్ పెట్టేందుకు అంతా ఆన్లైన్ అని చెప్తుంది. ఏంది ఆన్లైన్ ఏదో చూద్దాం ఒకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్లో అక్రమాలను అరికట్టడానికి కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇందులో అత్యంత కీలకమైనది సిఎంఆర్ఎఫ్ దరఖాస్తు చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ చేయడం. ఈ కొత్త విధానంలో నేరుగా వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ సమర్పించవచ్చు. అప్లికేషన్ నెంబరు, ఏ స్టేట్లో ఉంది, ఎక్కడెక్కడ అప్రూవల్స్ వస్తున్నాయి, ఎప్పటికప్పుడు మెసేజ్ల రూపంలో వస్తుంది. దీంతో దళారుల అక్రమాలకు తావుండదు. ఇకపై సిఎంఆర్ఎఫ్ చెక్కులపై లబ్ధిదారుడి పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ముద్రిస్తున్నారు. దీనివల్ల చెక్కులు చోరీకి గురైన దుర్వినియోగం కాకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నది. చివరికి చెక్కులు ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎప్పుడు చేరుతున్నాయో కూడా మెసేజ్ వెళ్తుంది. ఈ మార్పుల వల్ల పారదర్శకత పెరిగి అర్హులైన పేదలకు సకాలంలో సహాయం అందుతుందని ప్రభుత్వం పేర్కొంది. కొద్దిగా మార్పు చేస్తుందట, ఆన్లైన్ చేస్తుందట, వెబ్సైట్ కూడా ఏర్పాటు చేస్తుందట ప్రస్తుత ప్రభుత్వం. ఏది ఏమైనా సరే ఆ యొక్క పేరుతో సహా ఆ యొక్క లబ్ధిదారుని యొక్క అకౌంట్ నెంబర్ కూడా ఆ చెక్కుపై ఉంటుందట. మరి ఆయన ఆ చెక్కు కూడా బ్యాంకులో వేస్తే నేరుగా ఆ లబ్ధిదారుని ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కనుక కట్టుదిట్టమైన నిబంధనలు చేస్తే పారదర్శకంగానైనా కూడా లబ్ధిదారునికి న్యాయం జరుగుతుందని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. ఏది ఏమైనా కానీ ఇది గత ప్రభుత్వం పరిపాలనలో ఇది కూడా ఒక పెద్ద అవినీతి అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికైనా స్థానికంగా ఉన్న ప్రజలు అంతోకింతో మేలుకొనండి. మనము ముఖ్యమంత్రి నుంచి వచ్చే సహాయక నిధి అసలు మన అకౌంట్లోకి వస్తుందా, మనం దరఖాస్తు పెట్టుకున్నామా లేదా, ఇక్కడ జస్ట్ ఇంటి పేరు ఒక్కటి ఉంటే వెంకటయ్య అనే పేరు, తిక్క వెంకటయ్య అనే పేరుంటే, బక్క వెంకటయ్య అనే అకౌంట్లకు పేరుంటే ఈజీగా వాళ్ళకు పంపించేస్తున్నారు. అక్కడ పంపించిన వ్యక్తి నుంచి మొత్తం డబ్బులు డ్రా చేసుకున్నారు. ఈ విధంగా చాలా సింపుల్గా కాజేశారు. అంతా మరి గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రస్తుత ప్రభుత్వం కాదని, ప్రస్తుత ప్రభుత్వం అయితే మొత్తానికైతే ఈ అక్రమాలు చెక్ పెట్టేందుకు అంతా ఆన్లైన్ చేస్తూ ఉంటుంది. చూద్దాం మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా మంచి చేస్తే బాగానే ఉంటుంది, చేస్తే మంచిదే. మొత్తానికైతే ఇందులో కూడా 1000 కోట్లు కూడా అక్రమాలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు.